హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? పద్యాలు నచ్చుతున్నాయి కదా మీకు? నచ్చినా నచ్చకపోయినా అది వేమన గారి పద్యాలు నచ్చాల్సిందే, మనం నేర్చుకోవాల్సిందే. వేమన గారు ఊరికే రాయలేదు కదా, మనల్ని దృష్టిలో పెట్టుకొని, ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని, ఎప్పుడో ఆయన పుట్టిన జనరేషన్లోనే అప్పుడు ఇంకా కొంచెం నీతి నిజాయితీ బంధాలు ఇవన్నీ కొద్దిగా ఉన్నాయి. ఆ ఉన్న రోజుల్లో కూడా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ఇలా ఉంటుంది, జనరేషన్ ఇలా మారిపోతుంది, ఎవరికెవరికి సంబంధాలు ఉండవు, బంధాలు బాంధవ్యాలు అని పట్టుకొని వేలాడొద్దు, ఎవరో ఏదో చూడలేదని ఏడవద్దు, మూఢనమ్మకాలు నమ్మద్దు, ఇలాంటివన్నీ ఇప్పుడు జనరేషన్ని నెక్స్ట్ జనరేషన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మన వేమన గారు మన కోసం రాశారు కనుక మనకి నచ్చి తీరుతాయి. నచ్చాల్సిందే, మనం నేర్చుకొని మనం కొంచెం జ్ఞానాన్ని పెంచుకోవాల్సింది. కాబట్టి ఈరోజు ఏ పద్యం రాసుకుందాం? కులము గలుగువారు, గోత్రంబు గలవారు, విద్య చేత బెర్రవీగువారు, పసిడి గలుగువాని బానిస కొడుకులు, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం రాసుకుని దీని తాత్పర్యం ఏంటో చూసేద్దాం. ఓకేనా? పద్యము భావము కులము గలుగువారు, గోత్రంబు గలవారు, కులము గలుగువారు, గోత్రంబు గలవారు, కులము గలుగువారు, గోత్రంబు గలవారు, విద్య చేత విర్రవీగువారు, విద్య చేత విర్రవీగువారు, పసిడి గలుగువాని బానిస కొడుకులు, పసిడి గలుగు వాని బానిస కొడుకులు, విశ్వదాభిరామ వినురవేమ. కులము గలుగువారు, గోత్రంబు గలవారు, విద్య చేత విర్రవీగువారు, పసిడి గలుగువాని బానిస కొడుకులు, విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యమేమి? తాత్పర్యము చూసేద్దాము. వేమ సకల భోగము ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా,
సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మంచి కులమునందు పుట్టినవారును, మంచి కులమునందు పుట్టిన వారును, మంచి వారసత్వము గలవారును, మంచి వారసత్వము గల వారును, విద్య చేత గర్వించువారును, విద్య చేత గర్వించు వారును, ఈ అందరూ సంపద గల వారిని చూచి సంపద గలవారిని చూచి ఆశ్రయిస్తారు. ఈ అందరూ సంపద గలవారిని చూచి ఆశ్రయిస్తారు, వారికి లోబడి బానిసగా ఉంటారని భావము. వారికి లోబడి బానిసలుగా ఉంటారని భావం. మరేం చేస్తారు, తప్పదు కదా. కొంతమంది ఇదివరకు రాజులు ఉండేవాళ్ళు, రాజులు ఉన్నప్పుడు కవిత్వాలు రాసేవాళ్ళు, కవయిత్రులు కవితలు రాసే కవులు ఉండేవారు. వాళ్ళు ఏం చేయాలి, రాజుల్ని పొగుడుతూ వాళ్ళు వ్యాసాలు చెప్పాలి, పద్యాలు చెప్పాలి, పాటలు పాడాలి రాజుల్ని పొగుడుతూ. లేకపోతే ఆ ఊరి నుంచి వెళ్ళేయడం కూడా జరుగుతూ ఉండేదన్నమాట. కొంతమంది రాజులైతే. కొంతమంది కవులు కేవలం నేను భగవంతుడి మీద మాత్రమే రాస్తాను, కేవలం భగవంతుడి మీద పాటలు పాడడానికి మాత్రమే నేను పుట్టాను, నా జన్మకి అర్థం పరమార్థం ఆ భగవంతుడే, కేవలం భగవంతుడి మీద రాయడానికి మాత్రమే నేను పుట్టాను, కాబట్టి ఈ రాజుల్ని నేను పొగడను, ఈ రాజుల మీద నేను రాయను అని కొరడా దెబ్బలు తిన్న కవులు కూడా ఉన్నారు. అంత నీతిగా నిజాయితీగా ఉంటే వాళ్ళకి దక్కేది కొరడా దెబ్బలు తప్ప ఇంకేమీ ఉండదు అని గ్రహించి కొంతమంది కవులు ఏం చేసేవారు, వారి విద్యని రాజులకి బానిసలుగా ఉండేవారు అనమాట. అది వేమన గారికి కోపం వచ్చింది. ఎందుకు ఇంత చదువుకుని నువ్వు అదే చేయాలనేముంది, వాళ్ళకి రాజులకి బానిసలుగా ఎందుకు బతకాలి, ఏదైనా జాబ్ చేసుకుని బతకచ్చు కదా. కొంతమంది మనం అనుకుంటూ ఉంటాం, అదే పనిలో ఉండి అన్ని కష్టాలు ఎందుకు పడతారు. ఇప్పుడు నా ఫీల్డే చూసుకోండి, సినీ ఫీల్డ్లో ఉంటాము. ఒక్కరోజు షూట్ వస్తే దాదాపు 2-3 నెలలు కూడా షూట్స్ లేకుండా ఉంటాయి ఒక్కోసారి. ఎడ్యుకేషన్ ఉంది కానీ చాలామంది అడుగుతారు, మరి ఎందుకు మీరు టీచింగ్ చేసేవారు కదా, ఒకప్పుడు టీచింగ్ చేసుకుని బతకచ్చు కదా, ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది, లేదంటే చాలా జాబ్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఉంది కనుక మీ క్వాలిఫికేషన్కి తగ్గ జాబ్ చేసుకుని బతకచ్చు కదా, ఎందుకు ఆ సినిమాల్లోనే పట్టుకుని వెళ్ళాడాలి, 2 నెలలకో 3 నెలలకో ఒకరోజు షూట్ వస్తే కూడా దాన్నే పట్టుకుని ఎందుకు ఉంటున్నారు అని అడుగుతారు. కానీ దానికి సమాధానం చెప్పలేము. ఎందుకంటే మనసుకు నచ్చిన పని చేసిన దాంట్లో ఉన్న తృప్తి ఇంకా దేంట్లో కూడా ఉండదన్నమాట. టీచింగ్ చేసిన దాన్ని నేను కూడా చేయకుండా ఇప్పుడు ఇంత చెప్పలేం కదా. కానీ దాన్ని వదిలేసుకుని ఇలా
ఫీల్డ్లోకి వచ్చాము అంటే ఎంత ఇష్టం ఉంటే దీంట్లోకి వస్తాము. కాబట్టి వచ్చిన దాన్ని, ఇష్టం ఉన్నదాన్ని వదిలేసుకుని మళ్ళీ బ్యాక్కి వెళ్ళమంటే వెళ్ళలేము. ఎందులో అయితే మనం ఇష్టంతో అడుగు పెట్టామో దాంట్లోనే తాడో పేడో తేల్చుకోవాలి. చావో బతుకో చావో రేవో ఇందులోనే తేల్చుకోవాలన్నమాట. టీచింగ్ ఎందుకు చేస్తామంటే ఎడ్యుకేషన్ ఉందని టీచింగ్ చేయలేదు. అప్పుడు బ్రతుకు తెరువు కోసం పని చేయాలి. ఇలా 2 నెలలకు 3 నెలలకు వచ్చే షూటింగ్లు పట్టుకొని ఉంటే సరిపోదు అని అప్పుడు చేసాం. అది అంటే మనకి ఉన్న పరిస్థితులను బట్టి కూడా మనం ఫాలో అయిపోతూ ఉంటాం అన్నమాట. పరిస్థితులు అన్నీ బాగుంటే మనం కొంచెం లేట్ అయినా కూడా కొంచెం మంచిది వస్తుంది అనే ఆశతో మనకి ఇష్టమైన పని కొంచెం ఆలస్యమైనా కూడా చేస్తూ ఉండొచ్చు. అదే మన పరిస్థితులు బాగోనప్పుడు కూడా అలాగే దీంట్లోనే ఉంటాను అనడం మాత్రం కరెక్ట్ కాదనమాట. దీనికి మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. పరిస్థితులు బాగాలేనప్పుడు మన క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ ఏదో ఒకటి చేసుకుని మన క్వాలిఫికేషన్ తగింది రాకపోయినా మంత్లీ మనకి ఇన్కమ్ వచ్చే శాలరీ వచ్చేది ఏదో ఒకటి మాత్రం కన్ఫామ్గా చేసుకోవాలి. నాకు ఇది ఇష్టం ఉంది అన్నా కూడా మనసు చంపుకునైనా సరే అది చేయాల్సిందే. దాంట్లో ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత మనం ఫైనాన్షియల్గా కానీ దేంట్లో అయినా స్థిరపడిన తర్వాత అప్పుడు మనం ఇలాంటివి వచ్చినా రాకపోయినా పర్వాలేదు అన్న వాటిలో చేసుకోవడంలో తప్పు లేదు అని నా ఉద్దేశం. అందరినీ నేను అనట్లేదు, నా ఉద్దేశం మాత్రమే ఇది. సో ఈ పద్యంలో వేమన గారు ఏం చెప్పారో ఒకసారి చూసింది. పద్యము భావం. కులము గలుగువారు, గోత్రంబు గలవారు, విద్య చేత విర్రవీగువారు, పసిడి గలుగువాని బానిస కొడుకులు, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మంచి కులమునందు పుట్టిన వారును, మంచి వారసత్వము గలవారును, విద్య చేత గర్వించువారును, ఈ అందరూ సంపద గలవారిని చూచి ఆశ్రయిస్తారు. అంతే కదా. మరి ఇప్పుడు మనం పెద్ద కులంలో పుట్టాము, తినటానికి తినలేదు. చాలా చదువుకున్నాము, ఇంట్లో గడవట్లేదు. ఇంకేంటి, మా విద్య చేత గర్వించేవారు. చాలా నన్ను మించిన వాళ్ళు లేరు తెలివితేటల్లో, నా అంత క్వాలిఫికేషన్ ఎవరికి లేదు అని చెప్పుకునే వాళ్ళు. కేవలం ఎడ్యుకేషన్ ఉంది, తెలివితేటలు ఉన్నాయి, కానీ సంపాదన లేదు. అలాంటప్పుడు మరి ఏం చేస్తారు? వీరందరూ కూడా ఏం చేశారట? సంపద గలవారిని చూసి ఆశ్రయిస్తారు. మరి జాబులు ఇవ్వగలుగుతున్నారు అంటే వాళ్ళ దగ్గర సంపద ఉంది అనే కదా అర్థం. సంపద ఉన్నవాళ్ళకే కదా, ఉన్నవాళ్లే కదా ఇంకో నలుగురికి పని ఇప్పించగలరు, మార్గం చూపించగలరు బతకడానికి. కాబట్టి వీళ్ళందరూ వెళ్ళి ఎవరిని ఆశ్రయిస్తున్నారట? సంపద గల వాళ్ళని ఆశ్రయిస్తున్నారు. అంటే నువ్వు చదివిన చదువంతా దేనికి రా బాబు, బూడిదలో పోసిన పన్నీరు, నువ్వు వెళ్ళి వాళ్ళని ఆశ్రయిస్తావేంటి? నువ్వు సొంతంగా నీకు అంత ఎడ్యుకేషన్ ఉంది కదా, అంత పెద్ద కులంలో పుట్టావు కదా, నువ్వు సొంతంగా ఏదన్నా చేసుకోవాలి, కానీ డబ్బు ఉంది కదా అని వాళ్ళ వెనక ఎందుకు పడుతున్నావు? వాళ్ళని ఆశ్రయిస్తావేటని వేమన్ గారు అంటున్నారు. వారికి లోబడి బానిసలుగా ఉంటారని భావము. వీళ్ళేంటి ఇంత ఉండి కూడా వాళ్ళ కింద బతుకుతున్నారే, వాళ్ళకి నీ అంత ఎడ్యుకేషన్ లేదే, వాళ్ళు నీ అంత పెద్ద కులంలో పుట్టలేదే, వాళ్ళు చదువుకోలేదే, చదువుకున్నామన్న అహంకారంతో వాళ్ళు లేరే. కానీ కేవలం ఏముంది వాళ్ళ దగ్గర? డబ్బు ఉంది కనుక వాళ్ళకి బానిసలుగా బతుకుతున్నారు. ఈ చదువుకున్న వాళ్ళందరూ, పెద్ద కులంలో పుట్టిన వాళ్ళందరూ, చాలా తెలివితేటలు ఉన్నాయని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఆ డబ్బు ఎవరికి ఉందో వాళ్ళ కింద బానిసలుగా బతుకుతున్నారు. సో అది కరెక్ట్ కాదు అని వేమన్ గారు చెబుతున్నారు. కానీ ఈ రోజుల్లో మనం అలా అనుకుంటే మనం కూడా బతకలేని పరిస్థితి అయిపోతాం. అంతే కదా. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టిన వాళ్ళు ఎవరు అని మనం చూడం. మనకు ఇంతమందికి పని కల్పిస్తున్నారు కదా అని మనం గొప్పవాళ్ళుగా చూస్తాము. వాళ్ళ కింద మనం పని చేయడానికి ఏమాత్రం కూడా సిగ్గుపడం అన్నమాట. సిగ్గుపడుతూ కూర్చుంటే ఫుడ్ కూడా ఉండదు. కాబట్టి మనం జాబ్స్ చేసే వాళ్ళందరూ ఎవరెవరో ఆ కంపెనీలు పెట్టేది, అంత పెద్ద పెద్ద జాబ్స్ మనకి ఇచ్చి అన్న లక్షల్లో జీతాలు ఇచ్చేది ఎవరో వాళ్ళే మనకు అన్నం పెట్టే దేవుళ్ళలాగా మనం భావిస్తాము. కానీ మీరు చదువుకున్న దానికి మీరు వాల్యూ ఉంచుకోండి, మీరు పుట్టిన కులానికి వాల్యూ ఉంచుకోండి, అందరి కింద చేయి చాపకండి, అందరి కింద బానిసలుగా బతకకండి అనేమో వేమన్ గారు చెప్తున్నారు. కాబట్టి వేమన్ గారి పద్యాన్ని మనం చక్కగా అర్థం చేసుకుందాము. మనం మన పరిస్థితులను బట్టి కూడా మనం ఫాలో అయిపోక
తప్పదు అని నా అభిప్రాయం. మీరేమంటారు? హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? పద్యాలు నచ్చుతున్నాయి కదా మీకు? నచ్చినా నచ్చకపోయినా అది వేమన గారి పద్యాలు నచ్చాల్సిందే, మనం నేర్చుకోవాల్సిందే. వేమన గారు ఊరికే రాయలేదు కదా, మనల్ని దృష్టిలో పెట్టుకొని, ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని, ఎప్పుడో ఆయన పుట్టిన జనరేషన్లోనే, అప్పుడు ఇంకా కొంచెం నీతి నిజాయితీ బంధాలు ఇవన్నీ కొద్దిగా ఉన్నాయి. ఆ ఉన్న రోజుల్లో కూడా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని, నెక్స్ట్ ఇలా ఉంటుంది, జనరేషన్ ఇలా మారిపోతుంది, ఎవరికెవరికి సంబంధాలు ఉండవు, బంధాలు బాంధవ్యాలు అని పట్టుకొని వేలాడొద్దు, ఎవరో ఏదో చూడలేదని ఏడవద్దు, మూఢనమ్మకాలు నమ్మద్దు, ఇలాంటివన్నీ ఇప్పుడు జనరేషన్ని, ఆ నెక్స్ట్ జనరేషన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మన వేమన గారు మన కోసం రాశారు కనుక మనకి నచ్చి తీరుతాయి. నచ్చాల్సిందే, మనం నేర్చుకొని మనం కొంచెం జ్ఞానాన్ని పెంచుకోవాల్సింది. కాబట్టి ఈరోజు ఏ పద్యం రాసుకుందాం? కులము గలుగువారు, గోత్రంబు గలవారు, విద్య చేత బెర్రవీగువారు, పసిడి గలుగువాని బానిస కొడుకులు, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం రాసుకుని దీని తాత్పర్యం ఏంటో చూసేద్దాం. ఓకేనా? పద్యము భావము కులము గలుగువారు, గోత్రంబు గలవారు, కులము గలుగువారు, గోత్రంబు గలవారు, కులము గలుగువారు, గోత్రంబు గలవారు, విద్య చేత విర్రవీగువారు, విద్య చేత విర్రవీగువారు, పసిడి గలుగువాని బానిస కొడుకులు, పసిడి గలుగు వాని బానిస కొడుకులు, విశ్వదాభిరామ వినురవేమ. కులము గలుగువారు, గోత్రంబు గలవారు, విద్య చేత బెర్రవీగువారు, పసిడి గలుగువాని బానిస కొడుకులు, విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యమేమి? తాత్పర్యము చూసేద్దాము. వేమ సకల భోగము ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా
సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మంచి కులమునందు పుట్టినవారును, మంచి కులమునందు పుట్టిన వారును, మంచి వారసత్వము గలవారును, మంచి వారసత్వము గల వారును, విద్య చేత గర్వించువారును, విద్య చేత గర్వించు వారును, ఈ అందరూ సంపద గల వారిని చూచి అందరూ సంపద గలవారిని చూచి ఆశ్రయిస్తారు. ఈ అందరూ సంపద గలవారిని చూచి ఆశ్రయిస్తారు, వారికి లోబడి బానిసగా ఉంటారని భావము. వారికి లోబడి బానిసలుగా ఉంటారని భావం. మరేం చేస్తారు, తప్పదు కదా. కొంతమంది ఇదివరకు రాజులు ఉండేవాళ్ళు, రాజులు ఉన్నప్పుడు కవిత్వాలు రాసేవాళ్ళు, కవయిత్రులు కవితలు రాసే కవులు ఉండేవారు. వాళ్ళు ఏం చేయాలి, రాజుల్ని పొగుడుతూ వాళ్ళు వ్యాసాలు చెప్పాలి, పద్యాలు చెప్పాలి, పాటలు పాడాలి రాజుల్ని పొగుడుతూ, లేకపోతే ఆ ఊరి నుంచి వెళ్ళేయడం కూడా జరుగుతూ ఉండేదన్నమాట. కొంతమంది రాజులైతే. కొంతమంది కవులు కేవలం నేను భగవంతుడి మీద మాత్రమే రాస్తాను, కేవలం భగవంతుడి మీద పాటలు పాడడానికి మాత్రమే నేను పుట్టాను, నా జన్మకి అర్థం పరమార్థం ఆ భగవంతుడే, కేవలం భగవంతుడి మీద రాయడానికి మాత్రమే నేను పుట్టాను, కాబట్టి ఈ రాజుల్ని నేను పొగడను, ఈ రాజుల మీద నేను రాయను అని కొరడా దెబ్బలు తిన్న కవులు కూడా ఉన్నారు. అంత నీతిగా నిజాయితీగా ఉంటే వాళ్ళకి దక్కేది కొరడా దెబ్బలు తప్ప ఇంకేమీ ఉండదు అని గ్రహించి కొంతమంది కవులు ఏం చేసేవారు, వారి విద్యని రాజులకి బానిసలుగా ఉండేవారు అనమాట. అది వేమన గారికి కోపం వచ్చింది. ఎందుకు ఇంత చదువుకుని నువ్వు అదే చేయాలనేముంది, వాళ్ళకి రాజులకి బానిసలుగా ఎందుకు బతకాలి, ఏదన్నా జాబ్ చేసుకుని బతకచ్చు కదా. కొంతమంది మనం అనుకుంటూ ఉంటాం, అదే పనిలో ఉండి అన్ని కష్టాలు ఎందుకు పడతారు. ఇప్పుడు నా ఫీల్డే చూసుకోండి, సినీ ఫీల్డ్లో ఉంటాము. ఒక్కరోజు షూట్ వస్తే దాదాపు 2-3 నెలలు కూడా షూట్స్ లేకుండా ఉంటాయి ఒక్కోసారి. ఎడ్యుకేషన్ ఉంది కానీ చాలామంది అడుగుతారు, మరి ఎందుకు మీరు టీచింగ్ చేసేవారు కదా, ఒకప్పుడు టీచింగ్ చేసుకుని బతకచ్చు కదా, ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది, లేదంటే చాలా జాబ్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఉంది కనుక మీ క్వాలిఫికేషన్కి తగ్గ జాబ్ చేసుకుని బతకచ్చు కదా, ఎందుకు ఆ సినిమాల్లోనే పట్టుకుని వెళ్ళాడాలి, 2 నెలలకో 3 నెలలకో ఒకరోజు షూట్ వస్తే కూడా దాన్నే పట్టుకుని ఎందుకు ఉంటున్నారు అని అడుగుతారు. కానీ దానికి సమాధానం చెప్పలేము. ఎందుకంటే మనసుకు నచ్చిన పని చేసిన దాంట్లో ఉన్న తృప్తి ఇంకా దేంట్లో కూడా ఉండదన్నమాట. టీచింగ్ చేసిన దాన్ని నేను కూడా చేయకుండా ఇప్పుడు ఇంత చెప్పలేం కదా. కానీ దాన్ని వదిలేసుకుని ఇలా
ఫీల్డ్లోకి వచ్చాము అంటే ఎంత ఇష్టం ఉంటే దీంట్లోకి వస్తాము. కాబట్టి వచ్చిన దాన్ని, ఇష్టం ఉన్నదాన్ని వదిలేసుకుని మళ్ళీ బ్యాక్కి వెళ్ళమంటే వెళ్ళలేము. ఎందులో అయితే మనం ఇష్టంతో అడుగు పెట్టామో దాంట్లోనే తాడో పేడో తేల్చుకోవాలి. చావో బతుకో చావో రేవో ఇందులోనే తేల్చుకోవాలన్నమాట. టీచింగ్ ఎందుకు చేసామంటే ఎడ్యుకేషన్ ఉందని టీచింగ్ చేయలేదు. అప్పుడు బ్రతుకు తెరువు కోసం పని చేయాలి. ఇలా 2 నెలలకు 3 నెలలకు వచ్చే షూటింగ్లు పట్టుకొని ఉంటే సరిపోదు అని అప్పుడు చేసాం. అది అంటే మనకి ఉన్న పరిస్థితులను బట్టి కూడా మనం ఫాలో అయిపోతూ ఉంటాం అన్నమాట. పరిస్థితులు అన్నీ బాగుంటే మనం కొంచెం లేట్ అయినా కూడా కొంచెం మంచిది వస్తుంది అనే ఆశతో మనకి ఇష్టమైన పని కొంచెం ఆలస్యమైనా కూడా చేస్తూ ఉండొచ్చు. అదే మన పరిస్థితులు బాగోనప్పుడు కూడా అలాగే దీంట్లోనే ఉంటాను అనడం మాత్రం కరెక్ట్ కాదనమాట. దీనికి మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. పరిస్థితులు బాగాలేనప్పుడు మన క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ ఏదో ఒకటి చేసుకుని మన క్వాలిఫికేషన్ తగింది రాకపోయినా మంత్లీ మనకి ఇన్కమ్ వచ్చే శాలరీ వచ్చేది ఏదో ఒకటి మాత్రం కన్ఫామ్గా చేసుకోవాలి. నాకు ఇది ఇష్టం ఉంది అన్నా కూడా మనసు చంపుకునైనా సరే అది చేయాల్సిందే. దాంట్లో ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత మనం ఫైనాన్షియల్గా కానీ దేంట్లో అయినా స్థిరపడిన తర్వాత అప్పుడు మనం ఇలాంటివి వచ్చినా రాపోయినా పర్వాలేదన్న వాటిలో చేసుకోవడంలో తప్పు లేదు అని నా ఉద్దేశం. అందరినీ నేను అనట్లేదు, నా ఉద్దేశం మాత్రమే ఇది. సో ఈ పద్యంలో వేమన గారు ఏం చెప్పారో ఒకసారి చూసింది. పద్యము భావం. కులము గలుగువారు, గోత్రంబు గలవారు, విద్య చేత విర్రవీగువారు, పసిడి గలుగువాని బానిస కొడుకులు, విశ్వదాభిరామ వినుర వేమా. తాత్పర్యము, ఓ వేమా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మంచి కులమునందు పుట్టిన వారును, మంచి వారసత్వము కలవారును, విద్య చేత గర్వించువారును, ఈ అందరూ సంపద గలవారిని చూచి ఆశ్రయిస్తారు. అంతే కదా. మరి ఇప్పుడు మనం పెద్ద కులంలో పుట్టాము, తినటానికి తినలేదు. చాలా చదువుకున్నాము, ఇంట్లో గడవట్లేదు. ఇంకేంటి, మా విద్య చేత గర్వించేవారు. చాలా నన్ను మించిన వాళ్ళు లేరు తెలివితేటల్లో, నా అంత క్వాలిఫికేషన్ ఎవరికి లేదు అని చెప్పుకునేవాళ్ళు. కేవలం ఎడ్యుకేషన్ ఉంది, తెలివితేటలు ఉన్నాయి, కానీ సంపాదన లేదు. అలాంటప్పుడు మరి ఏం చేస్తారు? వీరందరూ కూడా ఏం చేశారట? సంపద గలవారిని చూసి ఆశ్రయిస్తారు. మరి జాబులు ఇవ్వగలుగుతున్నారు అంటే వాళ్ళ దగ్గర సంపద ఉంది అనే కదా అర్థం. సంపద ఉన్నవాళ్లే కదా ఇంకో నలుగురికి పని ఇప్పించగలరు, మార్గం చూపించగలరు బతకడానికి. కాబట్టి వీళ్ళందరూ వెళ్ళి ఎవరిని ఆశ్రయిస్తున్నారట? సంపద గల వాళ్ళని ఆశ్రయిస్తున్నారు. అంటే నువ్వు చదివిన చదువంతా దేనికిరా బాబు, బూడిదలో పోసిన పన్నీరు, నువ్వు వెళ్ళి వాళ్ళని ఆశ్రయిస్తావేంటి? నువ్వు సొంతంగా నీకు అంత ఎడ్యుకేషన్ ఉంది కదా, అంత పెద్ద కులంలో పుట్టావు కదా, నువ్వు సొంతంగా ఏదన్నా చేసుకోవాలి, కానీ డబ్బు ఉంది కదా అని వాళ్ళ వెనక ఎందుకు పడుతున్నావు? వాళ్ళని ఆశ్రయిస్తావేంటని వేమన గారు అంటున్నారు. వారికి లోబడి బానిసలుగా ఉంటారని భావము. వీళ్ళేంటి ఇంత ఉండి కూడా వాళ్ళ కింద బతుకుతున్నారే, వాళ్ళకి నీ అంత ఎడ్యుకేషన్ లేదే, వాళ్ళు నీ అంత పెద్ద కులంలో పుట్టలేదే, వాళ్ళు చదువుకోలేదే, చదువుకున్నామన్న అహంకారంతో వాళ్ళు లేరే. కానీ కేవలం ఏముంది వాళ్ళ దగ్గర? డబ్బు ఉంది కనుక వాళ్ళకి బానిసలుగా బతుకుతున్నారు. చదువుకున్న వాళ్ళందరూ, పెద్ద కులంలో పుట్టిన వాళ్ళందరూ, చాలా తెలివితేటలు ఉన్నాయని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఆ డబ్బు ఎవరికి ఉందో వాళ్ళ కింద బానిసలుగా బతుకుతున్నారు. సో అది కరెక్ట్ కాదు అని వేమన గారు చెప్తున్నారు. కానీ ఈ రోజుల్లో మనం అలా అనుకుంటే మనం కూడా బతకలేని పరిస్థితి అయిపోతాం. అంతే కదా. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టిన వాళ్ళు ఎవరు అని మనం చూడం. మనకు ఇంతమందికి పని కల్పిస్తున్నారు కదా అని మనం గొప్పవాళ్ళుగా చూస్తాము. వాళ్ళ కింద మనం పని చేయడానికి ఏమాత్రం కూడా సిగ్గుపడమన్నమాట. సిగ్గుపడుతూ కూర్చుంటే ఫుడ్ కూడా ఉండదు. కాబట్టి మనం జాబ్స్ చేసే వాళ్ళందరూ ఎవరెవరో ఆ కంపెనీలు పెట్టేది, అంత పెద్ద పెద్ద జాబ్స్ మనకి ఇచ్చి అన్న లక్షల్లో జీతాలు ఇచ్చేది ఎవరో వాళ్ళే మనకు అన్నం పెట్టే దేవుళ్ళలాగా మనం భావిస్తాము. కానీ మీరు చదువుకున్న దానికి మీరు వాల్యూ ఉంచుకోండి, మీరు పుట్టిన కులానికి వాల్యూ ఉంచుకోండి, అందరి కింద చేయి చాపకండి, అందరి కింద బానిసలుగా బతకకండి అనేమో వేమన గారు చెప్తున్నారు. కాబట్టి వేమన గారి పద్యాన్ని మనం చక్కగా అర్థం చేసుకుందాము. మన పరిస్థితులను బట్టి కూడా మనం ఫాలో అయిపోక
తప్పదు అని నా అభిప్రాయం. మీరేమంటారు? హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? పద్యాలు నచ్చుతున్నాయి కదా మీకు? నచ్చినా నచ్చకపోయినా అది వేమన గారి పద్యాలు నచ్చాల్సిందే, మనం నేర్చుకోవాల్సిందే. వేమన గారు ఊరికే రాయలేదు కదా, మనల్ని దృష్టిలో పెట్టుకొని, ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని, ఎప్పుడో ఆయన పుట్టిన జనరేషన్లోనే, అప్పుడు ఇంకా కొంచెం నీతి నిజాయితీ బంధాలు ఇవన్నీ కొద్దిగా ఉన్నాయి. ఆ ఉన్న రోజుల్లో కూడా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని, నెక్స్ట్ ఇలా ఉంటుంది, జనరేషన్ ఇలా మారిపోతుంది, ఎవరికెవరు సంబంధాలు ఉండవు, బంధాలు బాంధవ్యాలు అని పట్టుకొని వేలాడొద్దు, ఎవరో ఏదో చూడలేదని ఏడవద్దు, మూఢనమ్మకాలు నమ్మద్దు, ఇలాంటివన్నీ ఇప్పుడు జనరేషన్ని, ఆ నెక్స్ట్ జనరేషన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మన వేమన గారు మన కోసం రాశారు కనుక మనకి నచ్చి తీరుతాయి. నచ్చాల్సిందే, మనం నేర్చుకొని మనం కొంచెం జ్ఞానాన్ని పెంచుకోవాల్సింది. కాబట్టి ఈరోజు ఏ పద్యం రాసుకుందాం? కులము గలుగువారు, గోత్రంబు గలవారు, విద్య చేత బెర్రవీగువారు, పసిడి గలుగువాని బానిస కొడుకులు, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం రాసుకుని దీని తాత్పర్యం ఏంటో చూసేద్దాం. ఓకేనా? పద్యము భావము కులము గలుగువారు, గోత్రంబు గలవారు, కులము గలుగువారు, గోత్రంబు గలవారు, కులము గలుగువారు, గోత్రంబు గలవారు, విద్య చేత విర్రవీగువారు, విద్య చేత విర్రవీగువారు, పసిడి గలుగువాని బానిస కొడుకులు, పసిడి గలుగు వాని బానిస కొడుకులు, విశ్వదాభిరామ వినురవేమ. కులము గలుగువారు, గోత్రంబు గలవారు, విద్య చేత విర్రవీగువారు, పసిడి గలుగువాని బానిస కొడుకులు, విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యమేమి? తాత్పర్యము చూసేద్దాము. వేమ సకల భోగము ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా,
సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మంచి కులమునందు పుట్టినవారును, మంచి కులమునందు పుట్టిన వారును, మంచి వారసత్వము గలవారును, మంచి వారసత్వము గల వారును, విద్య చేత గర్వించువారును, విద్య చేత గర్వించు వారును, ఈ అందరూ సంపద గల వారిని చూచి సంపద గలవారిని చూచి ఆశ్రయిస్తారు. ఈ అందరూ సంపద గలవారిని చూచి ఆశ్రయిస్తారు, వారికి లోబడి బానిసగా ఉంటారని భావము. వారికి లోబడి బానిసలుగా ఉంటారని భావం. మరేం చేస్తారు, తప్పదు కదా. కొంతమంది ఇదివరకు రాజులు ఉండేవాళ్ళు, రాజులు ఉన్నప్పుడు కవిత్వాలు రాసేవాళ్ళు, కవయిత్రులు కవితలు రాసే కవులు ఉండేవారు. వాళ్ళు ఏం చేయాలి, రాజుల్ని పొగుడుతూ వాళ్ళు వ్యాసాలు చెప్పాలి, పద్యాలు చెప్పాలి, పాటలు పాడాలి రాజుల్ని పొగుడుతూ. లేకపోతే ఆ ఊరి నుంచి వెలేయడం కూడా జరుగుతూ ఉండేదన్నమాట. కొంతమంది రాజులైతే. కొంతమంది కవులు కేవలం నేను భగవంతుడి మీద మాత్రమే రాస్తాను, కేవలం భగవంతుడి మీద పాటలు పాడడానికి మాత్రమే నేను పుట్టాను, నా జన్మకి అర్థం పరమార్థం ఆ భగవంతుడే, కేవలం భగవంతుడి మీద రాయడానికి మాత్రమే నేను పుట్టాను, కాబట్టి ఈ రాజుల్ని నేను పొగడను, ఈ రాజుల మీద నేను రాయను అని కొరడా దెబ్బలు తిన్న కవులు కూడా ఉన్నారు. అంత నీతిగా నిజాయితీగా ఉంటే వాళ్ళకి దక్కేది కొరడా దెబ్బలు తప్ప ఇంకేమీ ఉండదు అని గ్రహించి కొంతమంది కవులు ఏం చేసేవారు, వారి విద్యని రాజులకి బానిసలుగా ఉండేవారు అనమాట. అది వేమన గారికి కోపం వచ్చింది. ఎందుకు ఇంత చదువుకుని నువ్వు అదే చేయాలనేముంది, వాళ్ళకి రాజులకి బానిసలుగా ఎందుకు బతకాలి, ఏదైనా జాబ్ చేసుకుని బతకచ్చు కదా. కొంతమంది మనం అనుకుంటూ ఉంటాం, అదే పనిలో ఉండి అన్ని కష్టాలు ఎందుకు పడతారు. ఇప్పుడు నా ఫీల్డే చూసుకోండి, సినీ ఫీల్డ్లో ఉంటాము. ఒక్కరోజు షూట్ వస్తే దాదాపు 2-3 నెలలు కూడా షూట్స్ లేకుండా ఉంటాయి ఒక్కోసారి. ఎడ్యుకేషన్ ఉంది కానీ చాలామంది అడుగుతారు, మరి ఎందుకు మీరు టీచింగ్ చేసేవారు కదా, ఒకప్పుడు టీచింగ్ చేసుకుని బతకచ్చు కదా, ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది, లేదంటే చాలా జాబ్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఉంది కనుక మీ క్వాలిఫికేషన్కి తగ్గ జాబ్ చేసుకుని బతకచ్చు కదా, ఎందుకు ఆ సినిమాల్లోనే పట్టుకుని వెళ్ళాడాలి, 2 నెలలకో 3 నెలలకో ఒకరోజు షూట్ వస్తే కూడా దాన్నే పట్టుకుని ఎందుకు ఉంటున్నారు అని అడుగుతారు. కానీ దానికి సమాధానం చెప్పలేము. ఎందుకంటే మనసుకు నచ్చిన పని చేసిన దాంట్లో ఉన్న తృప్తి ఇంకా దేంట్లో కూడా ఉండదన్నమాట. టీచింగ్ చేసిన దాన్ని నేను కూడా చేయకుండా ఇప్పుడు ఇంత చెప్పలేం కదా. కానీ దాన్ని వదిలేసుకుని ఇలా
ఫీల్డ్లోకి వచ్చాము అంటే ఎంత ఇష్టం ఉంటే దీంట్లోకి వస్తాము. కాబట్టి వచ్చిన దాన్ని, ఇష్టం ఉన్నదాన్ని వదిలేసుకుని మళ్ళీ బ్యాక్కి వెళ్ళమంటే వెళ్ళలేము. ఎందులో అయితే మనం ఇష్టంతో అడుగు పెట్టామో దాంట్లోనే తాడో పేడో తేల్చుకోవాలి. చావో బతుకో చావో రేవో ఇందులోనే తేల్చుకోవాలన్నమాట. టీచింగ్ ఎందుకు చేసామంటే ఎడ్యుకేషన్ ఉందని టీచింగ్ చేయలేదు. అప్పుడు బ్రతుకు తెరువు కోసం పని చేయాలి. ఇలా 2 నెలలకు 3 నెలలకు వచ్చే షూటింగ్లు పట్టుకొని ఉంటే సరిపోదు అని అప్పుడు చేసాం. అది అంటే మనకి ఉన్న పరిస్థితులను బట్టి కూడా మనం ఫాలో అయిపోతూ ఉంటాం అన్నమాట. పరిస్థితులు అన్నీ బాగుంటే మనం కొంచెం లేట్ అయినా కూడా కొంచెం మంచిది వస్తుంది అనే ఆశతో మనకి ఇష్టమైన పని కొంచెం ఆలస్యమైనా కూడా చేస్తూ ఉండొచ్చు. అదే మన పరిస్థితులు బాగోనప్పుడు కూడా అలాగే దీంట్లోనే ఉంటాను అనడం మాత్రం కరెక్ట్ కాదనమాట. దీనికి మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. పరిస్థితులు బాగాలేనప్పుడు మన క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ ఏదో ఒకటి చేసుకుని మన క్వాలిఫికేషన్ తగింది రాకపోయినా మంత్లీ మనకి ఇన్కమ్ వచ్చే శాలరీ వచ్చేది ఏదో ఒకటి మాత్రం కన్ఫామ్గా చేసుకోవాలి. నాకు ఇది ఇష్టం ఉంది అన్నా కూడా మనసు చంపుకునైనా సరే అది చేయాల్సిందే. దాంట్లో ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత మనం ఫైనాన్షియల్గా కానీ దేంట్లో అయినా స్థిరపడిన తర్వాత అప్పుడు మనం ఇలాంటివి వచ్చినా రాకపోయినా పర్వాలేదు అన్న వాటిలో చేసుకోవడంలో తప్పు లేదు అని నా ఉద్దేశం. అందరినీ నేను అనట్లేదు, నా ఉద్దేశం మాత్రమే ఇది. సో ఈ పద్యంలో వేమన గారు ఏం చెప్పారో ఒకసారి చూసింది. పద్యము భావం. కులము గలుగువారు, గోత్రంబు గలవారు, విద్య చేత విర్రవీగువారు, పసిడి గలుగువాని బానిస కొడుకులు, విశ్వదాభిరామ వినుర వేమా. తాత్పర్యము, ఓ వేమా, సకల భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మంచి కులమునందు పుట్టిన వారును, మంచి వారసత్వము గలవారును, విద్య చేత గర్వించువారును, ఈ అందరూ సంపద గలవారిని చూచి ఆశ్రయిస్తారు. అంతే కదా. మరి ఇప్పుడు మనం పెద్ద కులంలో పుట్టాము, తినటానికి తినలేదు. చాలా చదువుకున్నాము, ఇంట్లో గడవట్లేదు. ఇంకేంటి, మా విద్య చేత గర్వించేవారు. చాలా నన్ను మించిన వాళ్ళు లేరు తెలివితేటల్లో, నా అంత క్వాలిఫికేషన్ ఎవరికి లేదు అని చెప్పుకునేవాళ్ళు. కేవలం ఎడ్యుకేషన్ ఉంది, తెలివితేటలు ఉన్నాయి, కానీ సంపాదన లేదు. అలాంటప్పుడు మరి ఏం చేస్తారు? వీరందరూ కూడా ఏం చేశారట? సంపద గలవారిని చూసి ఆశ్రయిస్తారు. మరి జాబులు ఇవ్వగలుగుతున్నారు అంటే వాళ్ళ దగ్గర సంపద ఉంది అనే కదా అర్థం. సంపద ఉన్నవాళ్లే కదా ఇంకో నలుగురికి పని ఇప్పించగలరు, మార్గం చూపించగలరు బతకడానికి. కాబట్టి వీళ్ళందరూ వెళ్ళి ఎవరిని ఆశ్రయిస్తున్నారట? సంపద గల వాళ్ళని ఆశ్రయిస్తున్నారు. అంటే నువ్వు చదివిన చదువంతా దేనికి రా బాబు, బూడిదలో పోసిన పన్నీరు, నువ్వు వెళ్ళి వాళ్ళని ఆశ్రయిస్తావేంటి? నువ్వు సొంతంగా నీకు అంత ఎడ్యుకేషన్ ఉంది కదా, అంత పెద్ద కులంలో పుట్టావు కదా, నువ్వు సొంతంగా ఏదన్నా చేసుకోవాలి, కానీ డబ్బు ఉంది కదా అని వాళ్ళ వెనక ఎందుకు పడుతున్నావు? వాళ్ళని ఆశ్రయిస్తావేటని వేమన్ గారు అంటున్నారు. వారికి లోబడి బానిసలుగా ఉంటారని భావము. వీళ్ళేంటి ఇంత ఉండి కూడా వాళ్ళ కింద బతుకుతున్నారే, వాళ్ళకి నీ అంత ఎడ్యుకేషన్ లేదే, వాళ్ళు నీ అంత పెద్ద కులంలో పుట్టలేదే, వాళ్ళు చదువుకోలేదే, చదువుకున్నామన్న అహంకారంతో వాళ్ళు లేరే. కానీ కేవలం ఏముంది వాళ్ళ దగ్గర? డబ్బు ఉంది కనుక వాళ్ళకి బానిసలుగా బతుకుతున్నారు. చదువుకున్న వాళ్ళందరూ, పెద్ద కులంలో పుట్టిన వాళ్ళందరూ, చాలా తెలివితేటలు ఉన్నాయని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఆ డబ్బు ఎవరికి ఉందో వాళ్ళ కింద బానిసలుగా బతుకుతున్నారు. సో అది కరెక్ట్ కాదు అని వేమన్ గారు చెప్తున్నారు. కానీ ఈ రోజుల్లో మనం అలా అనుకుంటే మనం కూడా బతకలేని పరిస్థితి అయిపోతాం. అంతే కదా. పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టిన వాళ్ళు ఎవరు అని మనం చూడం. మనకు ఇంతమందికి పని కల్పిస్తున్నారు కదా అని మనం గొప్పవాళ్ళుగా చూస్తాము. వాళ్ళ కింద మనం పని చేయడానికి ఏమాత్రం కూడా సిగ్గుపడం అన్నమాట. సిగ్గుపడుతూ కూర్చుంటే ఫుడ్ కూడా ఉండదు. కాబట్టి మనం జాబ్స్ చేసే వాళ్ళందరూ ఎవరెవరో ఆ కంపెనీలు పెట్టేది, అంత పెద్ద జాబ్స్ మనకి ఇచ్చి అన్న లక్షల్లో జీతాలు ఇచ్చేది ఎవరో వాళ్ళే మనకు అన్నం పెట్టే దేవుళ్ళలాగా మనం భావిస్తాము. కానీ మీరు చదువుకున్న దానికి మీరు వాల్యూ ఉంచుకోండి, మీరు పుట్టిన కులానికి వాల్యూ ఉంచుకోండి, అందరి కింద చేయి చాపకండి, అందరి కింద బానిసలుగా బతకకండి అనేమో వేమన్ గారు చెప్తున్నారు. కాబట్టి వేమన్ గారి పద్యాన్ని మనం చక్కగా అర్థం చేసుకుందాము. మన పరిస్థితులను బట్టి కూడా మనం ఫాలో అయిపోక
తప్పదు అని నా అభిప్రాయం. మీరేమంటారు? హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? పద్యాలు నచ్చుతున్నాయి కదా మీకు? నచ్చినా నచ్చకపోయినా అది వేమన గారి పద్యాలు నచ్చాల్సిందే, మనం నేర్చుకోవాల్సిందే. వేమన గారు ఊరికే రాయలేదు కదా, మనల్ని దృష్టిలో పెట్టుకొని, ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని, ఎప్పుడో ఆయన పుట్టిన జనరేషన్లోనే, అప్పుడు ఇంకా కొంచెం నీతి నిజాయితీ బంధాలు ఇవన్నీ కొద్దిగా ఉన్నాయి. ఆ ఉన్న రోజుల్లో కూడా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని, నెక్స్ట్ ఇలా ఉంటుంది, జనరేషన్ ఇలా మారిపోతుంది, ఎవరికెవరు సంబంధాలు ఉండవు, బంధాలు బాంధవ్యాలు అని పట్టుకొని వేలాడొద్దు, ఎవరో ఏదో చూడలేదని ఏడవద్దు, మూఢనమ్మకాలు నమ్మద్దు, ఇలాంటివన్నీ ఇప్పుడు జనరేషన్ని, ఆ నెక్స్ట్ జనరేషన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మన వేమన గారు మన కోసం రాశారు కనుక మనకి నచ్చి తీరుతాయి. నచ్చాల్సిందే, మనం నేర్చుకొని మనం కొంచెం జ్ఞానాన్ని పెంచుకోవాల్సిందే. కాబట్టి ఈరోజు ఏ పద్యం రాసుకుందాం? కులము గలుగువారు, గోత్రంబు గలవారు, విద్య చేత వెర్రవీగువారు, పసిడి గలుగువాని బానిస కొడుకులు, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం రాసుకుని దీని తాత్పర్యం ఏంటో చూసేద్దాం. ఓకేనా? పద్యము భావము కులము గలుగువారు, గోత్రంబు గలవారు, కులము గలుగువారు, గోత్రంబు గలవారు, కులము గలుగువారు, గోత్రంబు గలవారు, విద్య చేత విర్రవీగువారు, విద్య చేత విర్రవీగువారు, పసిడి గలుగువాని బానిస కొడుకులు, పసిడి గలుగు వాని బానిస కొడుకులు, విశ్వదాభిరామ వినురవేమ. కులము గలుగువారు, గోత్రంబు గలవారు, విద్య చేత వెర్రవీగువారు, పసిడి గలుగువాని బానిస కొడుకులు, విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యమేమి? తాత్పర్యము చూసేద్దాము. వేమ సకల భోగము ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా
సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మంచి కులమునందు పుట్టినవారును, మంచి కులమునందు పుట్టిన వారును, మంచి వారసత్వము గలవారును, మంచి వారసత్వము గల వారును, విద్య చేత గర్వించువారును, విద్య చేత గర్వించు వారును, ఈ అందరూ సంపద గల వారిని చూచి సంపద గలవారిని చూచి ఆశ్రయిస్తారు. ఈ అందరూ సంపద గలవారిని చూచి ఆశ్రయిస్తారు, వారికి లోబడి బానిసగా ఉంటారని భావము. వారికి లోబడి బానిసలుగా ఉంటారని భావం. మరేం చేస్తారు, తప్పదు కదా. కొంతమంది ఇదివరకు రాజులు ఉండేవాళ్ళు, రాజులు ఉన్నప్పుడు కవిత్వాలు రాసేవాళ్ళు, కవయిత్రులు కవితలు రాసే కవులు ఉండేవారు. వాళ్ళు ఏం చేయాలి, రాజుల్ని పొగుడుతూ వాళ్ళు వ్యాసాలు చెప్పాలి, పద్యాలు చెప్పాలి, పాటలు పాడాలి రాజుల్ని పొగుడుతూ, లేకపోతే ఆ ఊరి నుంచి వెలేయడం కూడా జరుగుతూ ఉండేదన్నమాట. కొంతమంది రాజులైతే. కొంతమంది కవులు కేవలం నేను భగవంతుడి మీద మాత్రమే రాస్తాను, కేవలం భగవంతుడి మీద పాటలు పాడడానికి మాత్రమే నేను పుట్టాను, నా జన్మకి అర్థం పరమార్థం ఆ భగవంతుడే, కేవలం భగవంతుడి మీద రాయడానికి మాత్రమే నేను పుట్టాను, కాబట్టి ఈ రాజుల్ని నేను పొగడను, ఈ రాజుల మీద నేను రాయను అని కొరడా దెబ్బలు తిన్న కవులు కూడా ఉన్నారు. అంత నీతిగా నిజాయితీగా ఉంటే వాళ్ళకి దక్కేది కొరడా దెబ్బలు తప్ప ఇంకేమీ ఉండదు అని గ్రహించి కొంతమంది కవులు ఏం చేసేవారు, వారి విద్యని రాజులకి బానిసలుగా ఉండేవారు అనమాట. అది వేమన గారికి కోపం వచ్చింది. ఎందుకు ఇంత చదువుకుని నువ్వు అదే చేయాలనేముంది, వాళ్ళకి రాజులకి బానిసలుగా ఎందుకు బతకాలి, ఏదైనా జాబ్ చేసుకుని బతకచ్చు కదా. కొంతమంది మనం అనుకుంటూ ఉంటాం, అదే పనిలో ఉండి అన్ని కష్టాలు ఎందుకు పడతారు. ఇప్పుడు నా ఫీల్డే చూసుకోండి, సినీ ఫీల్డ్లో ఉంటాము. ఒక్కరోజు షూట్ వస్తే దాదాపు 2-3 నెలలు కూడా షూట్స్ లేకుండా ఉంటాయి ఒక్కోసారి. ఎడ్యుకేషన్ ఉంది కానీ చాలామంది అడుగుతారు, మరి ఎందుకు మీరు టీచింగ్ చేసేవారు కదా, ఒకప్పుడు టీచింగ్ చేసుకుని బతకచ్చు కదా, ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది, లేదంటే చాలా జాబ్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఉంది కనుక మీ క్వాలిఫికేషన్కి తగ్గ జాబ్ చేసుకుని బతకచ్చు కదా, ఎందుకు ఆ సినిమాల్లోనే పట్టుకుని వెళ్ళాడాలి, 2 నెలలకో 3 నెలలకో ఒకరోజు షూట్ వస్తే కూడా దాన్నే పట్టుకుని ఎందుకు ఉంటున్నారు అని అడుగుతారు. కానీ దానికి సమాధానం చెప్పలేము. ఎందుకంటే మనసుకు నచ్చిన పని చేసిన దాంట్లో ఉన్న తృప్తి ఇంకా దేంట్లో కూడా ఉండదన్నమాట. టీచింగ్ చేసిన దాన్నే నేను కూడా చేయకుండా ఇప్పుడు ఇంత చెప్పలేం కదా. కానీ దాన్ని వదిలేసుకుని ఇలా
ఫీల్డ్లోకి వచ్చాము అంటే ఎంత ఇష్టం ఉంటే దీంట్లోకి వస్తాము. కాబట్టి వచ్చిన దాన్ని, ఇష్టం ఉన్నదాన్ని వదిలేసుకుని మళ్ళీ బ్యాక్కి వెళ్ళమంటే వెళ్ళలేము. ఎందులో అయితే మనం ఇష్టంతో అడుగు పెట్టామో దాంట్లోనే తాడో పేడో తేల్చుకోవాలి. చావో బతుకో చావో రేవో ఇందులోనే తేల్చుకోవాలన్నమాట. టీచింగ్ ఎందుకు చేసామంటే ఎడ్యుకేషన్ ఉందని టీచింగ్ చేయలేదు. అప్పుడు బ్రతుకు తెరువు కోసం పని చేయాలి. ఇలా 2 నెలలకు 3 నెలలకు వచ్చే షూటింగ్లు పట్టుకొని ఉంటే సరిపోదు అని అప్పుడు చేసాం. అది అంటే మనకి ఉన్న పరిస్థితులను బట్టి కూడా మనం ఫాలో అయిపోతూ ఉంటాం అన్నమాట. పరిస్థితులు అన్నీ బాగుంటే మనం కొంచెం లేట్ అయినా కూడా కొంచెం మంచిది వస్తుంది అనే ఆశతో మనకి ఇష్టమైన పని కొంచెం ఆలస్యమైనా కూడా చేస్తూ ఉండొచ్చు. అదే మన పరిస్థితులు బాగోనప్పుడు కూడా అలాగే దీంట్లోనే ఉంటాను అనడం మాత్రం కరెక్ట్ కాదనమాట. దీనికి మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. పరిస్థితులు బాగాలేనప్పుడు మన క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ ఏదో ఒకటి చేసుకుని మన క్వాలిఫికేషన్ తగింది రాకపోయినా మంత్లీ మనకి ఇన్కమ్ వచ్చే శాలరీ వచ్చేది ఏదో ఒకటి మాత్రం కన్ఫామ్గా చేసుకోవాలి. నాకు ఇది ఇష్టం ఉంది అన్నా కూడా మనసు చంపుకునైనా సరే అది చేయాల్సిందే. దాంట్లో ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత మనం ఫైనాన్షియల్గా కానీ దేంట్లో అయినా స్థిరపడిన తర్వాత అప్పుడు మనం ఇలాంటివి వచ్చినా రాపోయినా పర్వాలేదన్న వాటిలో చేసుకోవడంలో తప్పు లేదు అని నా ఉద్దేశం. అందరినీ నేను అనట్లేదు, నా ఉద్దేశం మాత్రమే ఇది. సో ఈ పద్యంలో వేమన గారు ఏం చెప్పారో ఒకసారి చూసింది. పద్యము భావం. కులము గలుగువారు, గోత్రంబు గలవారు, విద్య చేత విర్రవీగువారు, పసిడి గలుగువాని బానిస కొడుకులు, విశ్వదాభిరామ వినుర వేమా. తాత్పర్యము, ఓ వేమా, సకల భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మంచి కులమునందు పుట్టినవారును, మంచి వారసత్వము కలవారును, విద్య చేత గర్వించువారును, ఈ అందరూ సంపద గలవారిని చూచి ఆశ్రయిస్తారు. అంతే కదా. మరి ఇప్పుడు మనం పెద్ద కులంలో పుట్టాము, తినటానికి తినలేదు. చాలా చదువుకున్నాము, ఇంట్లో గడవట్లేదు. ఇంకేంటి, మా విద్య చేత గర్వించేవారు. చాలా నన్ను మించిన వాళ్ళు లేరు తెలివితేటల్లో, నా అంత క్వాలిఫికేషన్ ఎవరికి లేదు అని చెప్పుకునేవాళ్ళు. కేవలం ఎడ్యుకేషన్ ఉంది, తెలివితేటలు ఉన్నాయి, కానీ సంపాదన లేదు. అలాంటప్పుడు మరి ఏం చేస్తారు? వీరందరూ కూడా ఏం చేశారట? సంపద గలవారిని చూసి ఆశ్రయిస్తారు. మరి జాబులు ఇవ్వగలుగుతున్నారు అంటే వాళ్ళ దగ్గర సంపద ఉంది అనే కదా అర్థం. సంపద ఉన్నవాళ్ళే కదా ఇంకో నలుగురికి పని ఇప్పించగలరు, మార్గం చూపించగలరు బతకడానికి. కాబట్టి వీళ్ళందరూ వెళ్ళి ఎవరిని ఆశ్రయిస్తున్నారట? సంపద గల వాళ్ళని ఆశ్రయిస్తున్నారు. అంటే నువ్వు చదివిన చదువంతా దేనికిరా బాబు, బూడిదలో పోసిన పన్నీరు, నువ్వు వెళ్ళి వాళ్ళని ఆశ్రయిస్తావేంటి? నువ్వు సొంతంగా నీకు అంత ఎడ్యుకేషన్ ఉంది కదా, అంత పెద్ద కులంలో పుట్టావు కదా, నువ్వు సొంతంగా ఏదన్నా చేసుకోవాలి, కానీ డబ్బు ఉంది కదా అని వాళ్ళ వెనక ఎందుకు పడుతున్నావు? వాళ్ళని ఆశ్రయిస్తావేంటని వేమన్ గారు అంటున్నారు. వారికి లోబడి బానిసలుగా ఉంటారని భావము. వీళ్ళేంటి ఇంత ఉండి కూడా వాళ్ళ కింద బతుకుతున్నారే, వాళ్ళకి నీ అంత ఎడ్యుకేషన్ లేదే, వాళ్ళు నీ అంత పెద్ద కులంలో పుట్టలేదే, వాళ్ళు చదువుకోలేదే, చదువుకున్నామన్న అహంకారంతో వాళ్ళు లేరే. కానీ కేవలం ఏముంది వాళ్ళ దగ్గర? డబ్బు ఉంది కనుక వాళ్ళకి బానిసలుగా బతుకుతున్నారు. చదువుకున్న వాళ్ళందరూ, పెద్ద కులంలో పుట్టిన వాళ్ళందరూ, చాలా తెలివితేటలు ఉన్నాయని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఆ డబ్బు ఎవరికి ఉందో వాళ్ళ కింద బానిసలుగా బతుకుతున్నారు. సో అది కరెక్ట్ కాదు అని వేమన గారు చెప్తున్నారు. కానీ ఈ రోజుల్లో మనం అలా అనుకుంటే మనం కూడా బతకలేని పరిస్థితి అయిపోతాం. అంతే కదా. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టిన వాళ్ళు ఎవరు అని మనం చూడం. మనకు ఇంతమందికి పని కల్పిస్తున్నారు కదా అని మనం గొప్పవాళ్ళుగా చూస్తాము. వాళ్ళ కింద మనం పని చేయడానికి ఏమాత్రం కూడా సిగ్గుపడమన్నమాట. సిగ్గుపడుతూ కూర్చుంటే ఫుడ్ కూడా ఉండదు. కాబట్టి మనం జాబ్స్ చేసే వాళ్ళందరూ ఎవరెవరో ఆ కంపెనీలు పెట్టేది, అంత పెద్ద పెద్ద జాబ్స్ మనకి ఇచ్చి అన్న లక్షల్లో జీతాలు ఇచ్చేది ఎవరో వాళ్ళే మనకు అన్నం పెట్టే దేవుళ్ళలాగా మనం భావిస్తాము. కానీ మీరు చదువుకున్న దానికి మీరు వాల్యూ ఉంచుకోండి, మీరు పుట్టిన కులానికి వాల్యూ ఉంచుకోండి, అందరి కింద చేయి చాపకండి, అందరి కింద బానిసలుగా బతకకండి అనేమో వేమన్ గారు చెప్తున్నారు. కాబట్టి వేమన్ గారి పద్యాన్ని మనం చక్కగా అర్థం చేసుకుందాము. మన పరిస్థితులను బట్టి కూడా మనం ఫాలో అయిపోక
తప్పదు అని నా అభిప్రాయం. మీరేమంటారు? హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? పద్యాలు నచ్చుతున్నాయి కదా మీకు? నచ్చినా నచ్చకపోయినా అది వేమన గారి పద్యాలు నచ్చాల్సిందే, మనం నేర్చుకోవాల్సిందే. వేమన గారు ఊరికే రాయలేదు కదా, మనల్ని దృష్టిలో పెట్టుకొని, ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని, ఎప్పుడో ఆయన పుట్టిన జనరేషన్లోనే, అప్పుడు ఇంకా కొంచెం నీతి నిజాయితీ బంధాలు ఇవన్నీ కొద్దిగా ఉన్నాయి. ఆ ఉన్న రోజుల్లో కూడా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని, నెక్స్ట్ ఇలా ఉంటుంది, జనరేషన్ ఇలా మారిపోతుంది, ఎవరికెవరికి సంబంధాలు ఉండవు, బంధాలు బాంధవ్యాలు అని పట్టుకొని వేలాడొద్దు, ఎవరో ఏదో చూడలేదని ఏడవద్దు, మూఢనమ్మకాలు నమ్మద్దు, ఇలాంటివన్నీ ఇప్పుడు జనరేషన్ని, ఆ నెక్స్ట్ జనరేషన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మన వేమన గారు మన కోసం రాశారు కనుక మనకి నచ్చి తీరుతాయి. నచ్చాల్సిందే, మనం నేర్చుకొని మనం కొంచెం జ్ఞానాన్ని పెంచుకోవాల్సింది. కాబట్టి ఈరోజు ఏ పద్యం రాసుకుందాం? కులము గలుగువారు, గోత్రంబు గలవారు, విద్య చేత బెర్రవీగువారు, పసిడి గలుగువాని బానిస కొడుకులు, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం రాసుకుని దీని తాత్పర్యం ఏంటో చూసేద్దాం. ఓకేనా? పద్యము భావము కులము గలుగువారు, గోత్రంబు గలవారు, కులము గలుగువారు, గోత్రంబు గలవారు, కులము గలుగువారు, గోత్రంబు గలవారు, విద్య చేత విర్రవీగువారు, విద్య చేత విర్రవీగువారు, పసిడి గలుగువాని బానిస కొడుకులు, పసిడి గలుగు వాని బానిస కొడుకులు, విశ్వదాభిరామ వినురవేమ. కులము గలుగువారు, గోత్రంబు గలవారు, విద్య చేత విర్రవీగువారు, పసిడి గలుగువాని బానిస కొడుకులు, విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యమేమి? తాత్పర్యము చూసేద్దాము. వేమ సకల భోగము ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా,
సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మంచి కులమునందు పుట్టినవారును, మంచి కులమునందు పుట్టిన వారును, మంచి వారసత్వము గలవారును, మంచి వారసత్వము గల వారును, విద్య చేత గర్వించువారును, విద్య చేత గర్వించు వారును, ఈ అందరూ సంపద గల వారిని చూచి సంపద గలవారిని చూచి ఆశ్రయిస్తారు. ఈ అందరూ సంపద గలవారిని చూచి ఆశ్రయిస్తారు, వారికి లోబడి బానిసగా ఉంటారని భావము. వారికి లోబడి బానిసలుగా ఉంటారని భావం. మరేం చేస్తారు, తప్పదు కదా. కొంతమంది ఇదివరకు రాజులు ఉండేవాళ్ళు, రాజులు ఉన్నప్పుడు కవిత్వాలు రాసేవాళ్ళు, కవయిత్రులు కవితలు రాసే కవులు ఉండేవారు. వాళ్ళు ఏం చేయాలి, రాజుల్ని పొగుడుతూ వాళ్ళు వ్యాసాలు చెప్పాలి, పద్యాలు చెప్పాలి, పాటలు పాడాలి రాజుల్ని పొగుడుతూ, లేకపోతే ఆ ఊరి నుంచి వెళ్ళేయడం కూడా జరుగుతూ ఉండేదన్నమాట. కొంతమంది రాజులైతే. కొంతమంది కవులు కేవలం నేను భగవంతుడి మీద మాత్రమే రాస్తాను, కేవలం భగవంతుడి మీద పాటలు పాడడానికి మాత్రమే నేను పుట్టాను, నా జన్మకి అర్థం పరమార్థం ఆ భగవంతుడే, కేవలం భగవంతుడి మీద రాయడానికి మాత్రమే నేను పుట్టాను, కాబట్టి ఈ రాజుల్ని నేను పొగడను, ఈ రాజుల మీద నేను రాయను అని కొరడా దెబ్బలు తిన్న కవులు కూడా ఉన్నారు. అంత నీతిగా నిజాయితీగా ఉంటే వాళ్ళకి దక్కేది కొరడా దెబ్బలు తప్ప ఇంకేమీ ఉండదు అని గ్రహించి కొంతమంది కవులు ఏం చేసేవారు, వారి విద్యని రాజులకి బానిసలుగా ఉండేవారు అనమాట. అది వేమన గారికి కోపం వచ్చింది. ఎందుకు ఇంత చదువుకుని నువ్వు అదే చేయాలనేముంది, వాళ్ళకి రాజులకి బానిసలుగా ఎందుకు బతకాలి, ఏదైనా జాబ్ చేసుకుని బతకచ్చు కదా. కొంతమంది మనం అనుకుంటూ ఉంటాం, అదే పనిలో ఉండి అన్ని కష్టాలు ఎందుకు పడతారు. ఇప్పుడు నా ఫీల్డే చూసుకోండి, సినీ ఫీల్డ్లో ఉంటాము. ఒక్కరోజు షూట్ వస్తే దాదాపు 2-3 నెలలు కూడా షూట్స్ లేకుండా ఉంటాయి ఒక్కోసారి. ఎడ్యుకేషన్ ఉంది కానీ చాలామంది అడుగుతారు, మరి ఎందుకు మీరు టీచింగ్ చేసేవారు కదా, ఒకప్పుడు టీచింగ్ చేసుకుని బతకచ్చు కదా, ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది, లేదంటే చాలా జాబ్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఉంది కనుక మీ క్వాలిఫికేషన్కి తగ్గ జాబ్ చేసుకుని బతకచ్చు కదా, ఎందుకు ఆ సినిమాల్లోనే పట్టుకుని వెళ్ళాడాలి, 2 నెలలకో 3 నెలలకో ఒకరోజు షూట్ వస్తే కూడా దాన్నే పట్టుకుని ఎందుకు ఉంటున్నారు అని అడుగుతారు. కానీ దానికి సమాధానం చెప్పలేము. ఎందుకంటే మనసుకు నచ్చిన పని చేసిన దాంట్లో ఉన్న తృప్తి ఇంకా దేంట్లో కూడా ఉండదన్నమాట. టీచింగ్ చేసిన దాన్ని నేను కూడా చేయకుండా ఇప్పుడు ఇంత చెప్పలేం కదా. కానీ దాన్ని వదిలేసుకుని ఇలా
ఫీల్డ్లోకి వచ్చాము అంటే ఎంత ఇష్టం ఉంటే దీంట్లోకి వస్తాము. కాబట్టి వచ్చిన దాన్ని, ఇష్టం ఉన్నదాన్ని వదిలేసుకుని మళ్ళీ బ్యాక్కి వెళ్ళమంటే వెళ్ళలేము. ఎందులో అయితే మనం ఇష్టంతో అడుగు పెట్టామో దాంట్లోనే తాడో పేడో తేల్చుకోవాలి. చావో బతుకో చావో రేవో ఇందులోనే తేల్చుకోవాలన్నమాట. టీచింగ్ ఎందుకు చేసామంటే ఎడ్యుకేషన్ ఉందని టీచింగ్ చేయలేదు. అప్పుడు బ్రతుకు తెరువు కోసం పని చేయాలి. ఇలా 2 నెలలకు 3 నెలలకు వచ్చే షూటింగ్లు పట్టుకొని ఉంటే సరిపోదు అని అప్పుడు చేసాం. అది అంటే మనకి ఉన్న పరిస్థితులను బట్టి కూడా మనం ఫాలో అయిపోతూ ఉంటాం అన్నమాట. పరిస్థితులు అన్నీ బాగుంటే మనం కొంచెం లేట్ అయినా కూడా కొంచెం మంచిది వస్తుంది అనే ఆశతో మనకి ఇష్టమైన పని కొంచెం ఆలస్యమైనా కూడా చేస్తూ ఉండొచ్చు. అదే మన పరిస్థితులు బాగోనప్పుడు కూడా అలాగే దీంట్లోనే ఉంటాను అనడం మాత్రం కరెక్ట్ కాదనమాట. దీనికి మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. పరిస్థితులు బాగాలేనప్పుడు మన క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ ఏదో ఒకటి చేసుకుని, మన క్వాలిఫికేషన్ తగింది రాకపోయినా మంత్లీ మనకి ఇన్కమ్ వచ్చే శాలరీ వచ్చేది ఏదో ఒకటి మాత్రం కన్ఫామ్గా చేసుకోవాలి. నాకు ఇది ఇష్టం ఉంది అన్నా కూడా మనసు చంపుకునైనా సరే అది చేయాల్సిందే. దాంట్లో ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత మనం ఫైనాన్షియల్గా కానీ దేంట్లో అయినా స్థిరపడిన తర్వాత అప్పుడు మనం ఇలాంటివి వచ్చినా రాకపోయినా పర్వాలేదన్న వాటిలో చేసుకోవడంలో తప్పు లేదు అని నా ఉద్దేశం. అందరినీ నేను అనట్లేదు, నా ఉద్దేశం మాత్రమే ఇది. సో ఈ పద్యంలో వేమన గారు ఏం చెప్పారో ఒకసారి చూసుకుందాం. పద్యము భావం. కులము గలుగువారు, గోత్రంబు గలవారు, విద్య చేత విర్రవీగువారు, పసిడి గలుగువాని బానిస కొడుకులు, విశ్వదాభిరామ వినుర వేమా. తాత్పర్యము, ఓ వేమా, సకల భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మంచి కులమునందు పుట్టినవారును, మంచి వారసత్వము కలవారును, విద్య చేత గర్వించువారును, ఈ అందరూ సంపద గలవారిని చూచి ఆశ్రయిస్తారు. అంతే కదా. మరి ఇప్పుడు మనం పెద్ద కులంలో పుట్టాము, తినటానికి తినలేదు. చాలా చదువుకున్నాము, ఇంట్లో గడవట్లేదు. ఇంకేంటి, మా విద్య చేత గర్వించేవారు. చాలా నన్ను మించిన వాళ్ళు లేరు తెలివితేటల్లో, నా అంత క్వాలిఫికేషన్ ఎవరికి లేదు అని చెప్పుకునేవాళ్ళు. కేవలం ఎడ్యుకేషన్ ఉంది, తెలివితేటలు ఉన్నాయి, కానీ సంపాదన లేదు. అలాంటప్పుడు మరి ఏం చేస్తారు? వీరందరూ కూడా ఏం చేశారట? సంపద గలవారిని చూసి ఆశ్రయిస్తారు. మరి జాబులు ఇవ్వగలుగుతున్నారు అంటే వాళ్ళ దగ్గర సంపద ఉంది అనే కదా అర్థం. సంపద ఉన్నవాళ్లే కదా ఇంకో నలుగురికి పని ఇప్పించగలరు, మార్గం చూపించగలరు బతకడానికి. కాబట్టి వీళ్ళందరూ వెళ్ళి ఎవరిని ఆశ్రయిస్తున్నారట? సంపద గల వాళ్ళని ఆశ్రయిస్తున్నారు. అంటే నువ్వు చదివిన చదువంతా దేనికి రా బాబు, బూడిదలో పోసిన పన్నీరు, నువ్వు వెళ్ళి వాళ్ళని ఆశ్రయిస్తావేంటి? నువ్వు సొంతంగా నీకు అంత ఎడ్యుకేషన్ ఉంది కదా, అంత పెద్ద కులంలో పుట్టావు కదా, నువ్వు సొంతంగా ఏదన్నా చేసుకోవాలి, కానీ డబ్బు ఉంది కదా అని వాళ్ళ వెనక ఎందుకు పడుతున్నావు? వాళ్ళని ఆశ్రయిస్తావేటని వేమన గారు అంటున్నారు. వారికి లోబడి బానిసలుగా ఉంటారని భావము. వీళ్ళేంటి ఇంత ఉండి కూడా వాళ్ళ కింద బతుకుతున్నారే, వాళ్ళకి నీ అంత ఎడ్యుకేషన్ లేదే, వాళ్ళు నీ అంత పెద్ద కులంలో పుట్టలేదే, వాళ్ళు చదువుకోలేదే, చదువుకున్నామన్న అహంకారంతో వాళ్ళు లేరే. కానీ కేవలం ఏముంది వాళ్ళ దగ్గర? డబ్బు ఉంది కనుక వాళ్ళకి బానిసలుగా బతుకుతున్నారు. చదువుకున్న వాళ్ళందరూ, పెద్ద కులంలో పుట్టిన వాళ్ళందరూ, చాలా తెలివితేటలు ఉన్నాయని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఆ డబ్బు ఎవరికి ఉందో వాళ్ళ కింద బానిసలుగా బతుకుతున్నారు. సో అది కరెక్ట్ కాదు అని వేమన గారు చెప్తున్నారు. కానీ ఈ రోజుల్లో మనం అలా అనుకుంటే మనం కూడా బతకలేని పరిస్థితి అయిపోతాం. అంతే కదా. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టిన వాళ్ళు ఎవరు అని మనం చూడం. మనకు ఇంతమందికి పని కల్పిస్తున్నారు కదా అని మనం గొప్పవాళ్ళుగా చూస్తాము. వాళ్ళ కింద మనం పని చేయడానికి ఏమాత్రం కూడా సిగ్గుపడం అన్నమాట. సిగ్గుపడుతూ కూర్చుంటే ఫుడ్ కూడా ఉండదు. కాబట్టి మనం జాబ్స్ చేసే వాళ్ళందరూ ఎవరెవరో ఆ కంపెనీలు పెట్టేది, అంత పెద్ద పెద్ద జాబ్స్ మనకి ఇచ్చి అన్న లక్షల్లో జీతాలు ఇచ్చేది ఎవరో వాళ్ళే మనకు అన్నం పెట్టే దేవుళ్ళలాగా మనం భావిస్తాము. కానీ మీరు చదువుకున్న దానికి మీరు వాల్యూ ఉంచుకోండి, మీరు పుట్టిన కులానికి వాల్యూ ఉంచుకోండి, అందరి కింద చేయి చాపకండి, అందరి కింద బానిసలుగా బతకకండి అనేమో వేమన గారు చెప్తున్నారు. కాబట్టి వేమన గారి పద్యాన్ని మనం చక్కగా అర్థం చేసుకుందాము. మన పరిస్థితులను బట్టి కూడా మనం ఫాలో అయిపోక
తప్పదు అని నా అభిప్రాయం. మీరేమంటారు? హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? పద్యాలు నచ్చుతున్నాయి కదా మీకు? నచ్చినా నచ్చకపోయినా అది వేమన గారి పద్యాలు నచ్చాల్సిందే, మనం నేర్చుకోవాల్సిందే. వేమన గారు ఊరికే రాయలేదు కదా, మనల్ని దృష్టిలో పెట్టుకొని, ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని, ఎప్పుడో ఆయన పుట్టిన జనరేషన్లోనే, అప్పుడు ఇంకా కొంచెం నీతి నిజాయితీ బంధాలు ఇవన్నీ కొద్దిగా ఉన్నాయి. ఆ ఉన్న రోజుల్లో కూడా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని, నెక్స్ట్ ఇలా ఉంటుంది, జనరేషన్ ఇలా మారిపోతుంది, ఎవరికెవరు సంబంధాలు ఉండవు, బంధాలు బాంధవ్యాలు అని పట్టుకొని వేలాడొద్దు, ఎవరో ఏదో చూడలేదని ఏడవద్దు, మూఢనమ్మకాలు నమ్మద్దు, ఇలాంటివన్నీ ఇప్పుడు జనరేషన్ని, ఆ నెక్స్ట్ జనరేషన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మన వేమన గారు మన కోసం రాశారు కనుక మనకి నచ్చి తీరుతాయి. నచ్చాల్సిందే, మనం నేర్చుకొని మనం కొంచెం జ్ఞానాన్ని పెంచుకోవాల్సింది. కాబట్టి ఈరోజు ఏ పద్యం రాసుకుందాం? కులము గలుగువారు, గోత్రంబు గలవారు, విద్య చేత వెర్రవీగువారు, పసిడి గలుగువాని బానిస కొడుకులు, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం రాసుకుని దీని తాత్పర్యం ఏంటో చూసేద్దాం. ఓకేనా? పద్యము భావము కులము గలుగువారు, గోత్రంబు గలవారు, కులము గలుగువారు, గోత్రంబు గలవారు, కులము గలుగువారు, గోత్రంబు గలవారు, విద్య చేత విర్రవీగువారు, విద్య చేత విర్రవీగువారు, పసిడి గలుగువాని బానిస కొడుకులు, పసిడి గలుగు వాని బానిస కొడుకులు, విశ్వదాభిరామ వినురవేమ. కులము గలుగువారు, గోత్రంబు గలవారు, విద్య చేత వెర్రవీగువారు, పసిడి గలుగువాని బానిస కొడుకులు, విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యమేమి? తాత్పర్యము చూసేద్దాము. వేమ సకల భోగము ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా
సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మంచి కులమునందు పుట్టినవారును, మంచి కులమునందు పుట్టిన వారును, మంచి వారసత్వము గలవారును, మంచి వారసత్వము గల వారును, విద్య చేత గర్వించువారును, విద్య చేత గర్వించు వారును, ఈ అందరూ సంపద గల వారిని చూచి సంపద గలవారిని చూచి ఆశ్రయిస్తారు. ఈ అందరూ సంపద గలవారిని చూచి ఆశ్రయిస్తారు, వారికి లోబడి బానిసగా ఉంటారని భావము. వారికి లోబడి బానిసలుగా ఉంటారని భావం. మరేం చేస్తారు, తప్పదు కదా. కొంతమంది ఇదివరకు రాజులు ఉండేవాళ్ళు, రాజులు ఉన్నప్పుడు కవిత్వాలు రాసేవాళ్ళు, కవయిత్రులు కవితలు రాసే కవులు ఉండేవారు. వాళ్ళు ఏం చేయాలి, రాజుల్ని పొగుడుతూ వాళ్ళు వ్యాసాలు చెప్పాలి, పద్యాలు చెప్పాలి, పాటలు పాడాలి రాజుల్ని పొగుడుతూ, లేకపోతే ఆ ఊరి నుంచి వెళ్ళేయడం కూడా జరుగుతూ ఉండేదన్నమాట. కొంతమంది రాజులైతే. కొంతమంది కవులు కేవలం నేను భగవంతుడి మీద మాత్రమే రాస్తాను, కేవలం భగవంతుడి మీద పాటలు పాడడానికి మాత్రమే నేను పుట్టాను, నా జన్మకి అర్థం పరమార్థం ఆ భగవంతుడే, కేవలం భగవంతుడి మీద రాయడానికి మాత్రమే నేను పుట్టాను, కాబట్టి ఈ రాజుల్ని నేను పొగడను, ఈ రాజుల మీద నేను రాయను అని కొరడా దెబ్బలు తిన్న కవులు కూడా ఉన్నారు. అంత నీతిగా నిజాయితీగా ఉంటే వాళ్ళకి దక్కేది కొరడా దెబ్బలు తప్ప ఇంకేమీ ఉండదు అని గ్రహించి కొంతమంది కవులు ఏం చేసేవారు, వారి విద్యని రాజులకి బానిసలుగా ఉండేవారు అనమాట. అది వేమన గారికి కోపం వచ్చింది. ఎందుకు ఇంత చదువుకుని నువ్వు అదే చేయాలనేముంది, వాళ్ళకి రాజులకి బానిసలుగా ఎందుకు బతకాలి, ఏదైనా జాబ్ చేసుకుని బతకచ్చు కదా. కొంతమంది మనం అనుకుంటూ ఉంటాం, అదే పనిలో ఉండి అన్ని కష్టాలు ఎందుకు పడతారు. ఇప్పుడు నా ఫీల్డే చూసుకోండి, సినీ ఫీల్డ్లో ఉంటాము. ఒక్కరోజు షూట్ వస్తే దాదాపు 2-3 నెలలు కూడా షూట్స్ లేకుండా ఉంటాయి ఒక్కోసారి. ఎడ్యుకేషన్ ఉంది కానీ చాలామంది అడుగుతారు, మరి ఎందుకు మీరు టీచింగ్ చేసేవారు కదా, ఒకప్పుడు టీచింగ్ చేసుకుని బతకచ్చు కదా, ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది, లేదంటే చాలా జాబ్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఉంది కనుక మీ క్వాలిఫికేషన్కి తగ్గ జాబ్ చేసుకుని బతకచ్చు కదా, ఎందుకు ఆ సినిమాల్లోనే పట్టుకుని వెళ్ళాడాలి, 2 నెలలకో 3 నెలలకో ఒకరోజు షూట్ వస్తే కూడా దాన్నే పట్టుకుని ఎందుకు ఉంటున్నారు అని అడుగుతారు. కానీ దానికి సమాధానం చెప్పలేము. ఎందుకంటే మనసుకు నచ్చిన పని చేసిన దాంట్లో ఉన్న తృప్తి ఇంకా దేంట్లో కూడా ఉండదన్నమాట. టీచింగ్ చేసిన దాన్నే నేను కూడా చేయకుండా ఇప్పుడు ఇంత చెప్పలేం కదా. కానీ దాన్ని వదిలేసుకుని ఇలా
ఫీల్డ్లోకి వచ్చాము అంటే ఎంత ఇష్టం ఉంటే దీంట్లోకి వస్తాము. కాబట్టి వచ్చిన దాన్ని, ఇష్టం ఉన్నదాన్ని వదిలేసుకుని మళ్ళీ బ్యాక్కి వెళ్ళమంటే వెళ్ళలేము. ఎందులో అయితే మనం ఇష్టంతో అడుగు పెట్టామో దాంట్లోనే తాడో పేడో తేల్చుకోవాలి. చావో బతుకో చావో రేవో ఇందులోనే తేల్చుకోవాలన్నమాట. టీచింగ్ ఎందుకు చేసామంటే ఎడ్యుకేషన్ ఉందని టీచింగ్ చేయలేదు. అప్పుడు బ్రతుకు తెరువు కోసం పని చేయాలి. ఇలా 2 నెలలకు 3 నెలలకు వచ్చే షూటింగ్లు పట్టుకొని ఉంటే సరిపోదు అని అప్పుడు చేసాం. అది అంటే మనకి ఉన్న పరిస్థితులను బట్టి కూడా మనం ఫాలో అయిపోతూ ఉంటాం అన్నమాట. పరిస్థితులు అన్నీ బాగుంటే మనం కొంచెం లేట్ అయినా కూడా కొంచెం మంచిది వస్తుంది అనే ఆశతో మనకి ఇష్టమైన పని కొంచెం ఆలస్యమైనా కూడా చేస్తూ ఉండొచ్చు. అదే మన పరిస్థితులు బాగోనప్పుడు కూడా అలాగే దీంట్లోనే ఉంటాను అనడం మాత్రం కరెక్ట్ కాదనమాట. దీనికి మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. పరిస్థితులు బాగాలేనప్పుడు మన క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ ఏదో ఒకటి చేసుకుని మన క్వాలిఫికేషన్ తగింది రాకపోయినా మంత్లీ మనకి ఇన్కమ్ వచ్చే శాలరీ వచ్చేది ఏదో ఒకటి మాత్రం కన్ఫామ్గా చేసుకోవాలి. నాకు ఇది ఇష్టం ఉంది అన్నా కూడా మనసు చంపుకునైనా సరే అది చేయాల్సిందే. దాంట్లో ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత మనం ఫైనాన్షియల్గా కానీ దేంట్లో అయినా స్థిరపడిన తర్వాత అప్పుడు మనం ఇలాంటివి వచ్చినా రాకపోయినా పర్వాలేదన్న వాటిలో చేసుకోవడంలో తప్పు లేదు అని నా ఉద్దేశం. అందరినీ నేను అనట్లేదు, నా ఉద్దేశం మాత్రమే ఇది. సో ఈ పద్యంలో వేమన గారు ఏం చెప్పారో ఒకసారి చూసింది. పద్యము భావం. కులము గలుగువారు, గోత్రంబు గలవారు, విద్య చేత విర్రవీగువారు, పసిడి గలుగువాని బానిస కొడుకులు, విశ్వదాభిరామ వినురదేమా. తాత్పర్యము, ఓ వేమా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మంచి కులమునందు పుట్టిన వారును, మంచి వారసత్వము గలవారును, విద్య చేత గర్వించువారును, ఈ అందరూ సంపద గలవారిని చూచి ఆశ్రయిస్తారు. అంతే కదా. మరి ఇప్పుడు మనం పెద్ద కులంలో పుట్టాము, తినటానికి తినలేదు. చాలా చదువుకున్నాము, ఇంట్లో గడవట్లేదు. ఇంకేంటి, మా విద్య చేత గర్వించేవారు. చాలా నన్ను మించిన వాళ్ళు లేరు తెలివితేటల్లో, నా అంత క్వాలిఫికేషన్ ఎవరికి లేదు అని చెప్పుకునేవాళ్ళు. కేవలం ఎడ్యుకేషన్ ఉంది, తెలివితేటలు ఉన్నాయి, కానీ సంపాదన లేదు. అలాంటప్పుడు మరి ఏం చేస్తారు? వీరందరూ కూడా ఏం చేశారట? సంపద గలవారిని చూసి ఆశ్రయిస్తారు. మరి జాబులు ఇవ్వగలుగుతున్నారు అంటే వాళ్ళ దగ్గర సంపద ఉంది అనే కదా అర్థం. సంపద ఉన్నవాళ్ళే కదా ఇంకో నలుగురికి పని ఇప్పించగలరు, మార్గం చూపించగలరు బతకడానికి. కాబట్టి వీళ్ళందరూ వెళ్ళి ఎవరిని ఆశ్రయిస్తున్నారట? సంపద గల వాళ్ళని ఆశ్రయిస్తున్నారు. అంటే నువ్వు చదివిన చదువంతా దేనికిరా బాబు, బూడిదలో పోసిన పన్నీరు, నువ్వు వెళ్ళి వాళ్ళని ఆశ్రయిస్తావేంటి? నువ్వు సొంతంగా నీకు అంత ఎడ్యుకేషన్ ఉంది కదా, అంత పెద్ద కులంలో పుట్టావు కదా, నువ్వు సొంతంగా ఏదన్నా చేసుకోవాలి, కానీ డబ్బు ఉంది కదా అని వాళ్ళ వెనక ఎందుకు పడుతున్నావు? వాళ్ళని ఆశ్రయిస్తావేటని వేమన్ గారు అంటున్నారు. వారికి లోబడి బానిసలుగా ఉంటారని భావము. వీళ్ళేంటి ఇంత ఉండి కూడా వాళ్ళ కింద బతుకుతున్నారే, వాళ్ళకి నీ అంత ఎడ్యుకేషన్ లేదే, వాళ్ళు నీ అంత పెద్ద కులంలో పుట్టలేదే, వాళ్ళు చదువుకోలేదే, చదువుకున్నామన్న అహంకారంతో వాళ్ళు లేరే. కానీ కేవలం ఏముంది వాళ్ళ దగ్గర? డబ్బు ఉంది కనుక వాళ్ళకి బానిసలుగా బతుకుతున్నారు. చదువుకున్న వాళ్ళందరూ, పెద్ద కులంలో పుట్టిన వాళ్ళందరూ, చాలా తెలివితేటలు ఉన్నాయని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఆ డబ్బు ఎవరికి ఉందో వాళ్ళ కింద బానిసలుగా బతుకుతున్నారు. సో అది కరెక్ట్ కాదు అని వేమన గారు చెప్తున్నారు. కానీ ఈ రోజుల్లో మనం అలా అనుకుంటే మనం కూడా బతకలేని పరిస్థితి అయిపోతాం. అంతే కదా. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టిన వాళ్ళు ఎవరు అని మనం చూడం. మనకు ఇంతమందికి పని కల్పిస్తున్నారు కదా మనం గొప్పవాళ్ళుగా చూస్తాము. వాళ్ళ కింద మనం పని చేయడానికి ఏమాత్రం కూడా సిగ్గుపడం అన్నమాట. సిగ్గుపడుతూ కూర్చుంటే ఫుడ్ కూడా ఉండదు. కాబట్టి మనం జాబ్స్ చేసే వాళ్ళందరూ ఎవరెవరో ఆ కంపెనీలు పెట్టేది, అంత పెద్ద పెద్ద జాబ్స్ మనకి ఇచ్చి అన్న లక్షల్లో జీతాలు ఇచ్చేది ఎవరో వాళ్ళే మనకు అన్నం పెట్టే దేవుళ్ళలాగా మనం భావిస్తాము. కానీ మీరు చదువుకున్న దానికి మీరు వాల్యూ ఉంచుకోండి, మీరు పుట్టిన కులానికి వాల్యూ ఉంచుకోండి, అందరి కింద చేయి చాపకండి, అందరి కింద బానిసలుగా బతకకండి అనేమో వేమన్ గారు చెప్తున్నారు. కాబట్టి వేమన్ గారి పద్యాన్ని మనం చక్కగా అర్థం చేసుకుందాము. మన పరిస్థితులను బట్టి కూడా మనం ఫాలో అయిపోక
తప్పదు అని నా అభిప్రాయం. మీరేమంటారు?